జరత్కారువు ఒక మహాముని. పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ తపస్సులో జీవిస్తున్నాడు. ఒకరోజు జరత్కారువు ఒక నిశ్శబ్దమైన నీటి మడుగు దగ్గరకు వెళ్ళాడు. అక్కడ కొన్ని రెల్లు, గడ్డి దుబ్బులు కనిపించాయి. ఆ రెల్లు దుబ్బులను పట్టుకొని కొంతమంది ఋషులు వేలాడుతున్నారు. వారిని చూచి జరత్కారువు ఆశ్చర్యంతో నిలిచిపోయాడు. మహాత్ములారా, ఇదే మీ తపస్సా? ఇలా తలకిందులుగా వేలాడుతున్నారు? యా, మా వంశంలో జరత్కారువు అనే పాపకర్ముడు ఉన్నాడు. వాడు పెళ్లి చేసుకొని సంతానం కని వంశాన్ని వృద్ధి చేయడం లేదు. వాడి తాత ముత్తాలమైన మాకు ఉత్తమ గతులు కల్పించటం లేదు. వాడు మీకు కలిస్తే వెంటనే వివాహం చేసుకొని మాకు ఉత్తమ గతులు కల్పించమని చెప్పండి. ఇదే విధి, ఇదే వంశ విమోచన మార్గం. అది విని జరత్కారువు సిగ్గుపడి, మహాత్మా, ఆ క్రూర కర్ముడు జరత్కారువు నేనే. మీ అవస్థ చూచి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. మీకు తప్పకుండా ఉత్తమ గతులు కల్పిస్తాను. కానీ నాకు నా పేరు కలకన్యనే వివాహం చేసుకోవాలి అనే కోరికగా ఉంది. ఆ కన్య కోసం వెతుకుతాను అని చెప్పి వెళ్ళిపోయాడు. కాని ఎక్కడ వెతికినా తన పేరు కలకన్య అతనికి కనపడలేదు. ఇదంతా వాసుకి తెలిసింది. తన చెల్లెలు పేరు జరత్కారువు కనుక ఆమెను ఇచ్చి వివాహం చెయ్యడానికి ఆమెను తీసుకొని జరత్కారువు దగ్గరకు వెళ్ళాడు. మహాత్మా, ఈమె నా చెల్లెలు జరత్కారువు. నీ పేరుగల కన్య. ఈమెను మీరు వివాహమాడండి. దానికి జరత్కారువు సమ్మతించాడు. వాసుకి ఇద్దరికీ వివాహం జరిపించాడు. మొదటి రాత్రి నాడు జరత్కారువు భర్త వద్దకు వెళ్ళింది. అది ధర్మంతో కూడిన సంయోగం, భవిష్యత్తుకు మూల కారణం. అప్పుడు జరత్కారువు తన భార్యను చూచి, అందకము, నాకు నువ్వు ఎప్పుడూ ప్రియంగానే మసలుకోవాలి. నువ్వు నాకు ఎప్పుడైనా అప్రియం చేస్తే నేను వెంటనే నిన్ను విడిచిపెట్టి తపస్సుకు వెళ్ళిపోతాను. జరత్కారువు దానికి సమ్మతించింది. ప్రతిరోజు ఒక్క పొరపాటు కూడా లేకుండా భర్తకు సేవ చేస్తూ ఉంది. కొంతకాలానికి జరత్కారువు గర్భం ధరించింది. ఒకరోజు జరత్కారువు తన భార్య తొడమీద తలపెట్టుకుని నిద్రపోతూ ఉన్నాడు. సాయంత్రమయింది. సంధ్యావందనం చేసే సమయం దాటిపోతూ ఉంది. అందుకని జరత్కారువు తన భర్తను నిద్రలేపింది. భర్తకు కోపం వచ్చింది. ఎందుకు నిద్రలేపావు? తమరు సంధ్యావందనం చెయ్యాలి కదా, అందుకని నిద్రలేపాను. నువ్వు నన్ను నిద్ర నుండి లేపి నన్ను అవమానించావు. అనుకున్న ప్రకారం నేను నిన్ను వదిలిపెట్టిపోతున్నాను. నువ్వు నీ అన్న వాసుకి దగ్గరకు వెళ్ళు. నీకు పుట్టబోయే పుత్రుడు కీర్తిమంతుడవుతాడు అని చెప్పి తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్ళిపోయాడు. అతని భార్య జరత్కారువన్న వాసుకి ఇంటికి వెళ్ళింది. నెలలు నిండిన తరువాత ఆమెకు ఒక కొడుకు పుట్టాడు. అతని పేరు ఆస్తికుడు. ఆస్తికుడు పెరిగి పెద్దవాడయ్యాడు.
చవనుడి కుమారుడైన ప్రమతి వద్ద సమస్త విద్యలు అభ్యసించాడు. ఇది ఇలా ఉండగా ఉదంకుడు హస్తినాపురం వైపు ప్రయాణమయ్యాడు. హస్తినాపురాన్ని పరిపాలిస్తున్న మహారాజు జనమేజయుని సభకు ఉదంకుడు చేరుకున్నాడు. తక్షకుడు జనమేజయుని తండ్రి అయిన పరీక్షిత్తును దారుణంగా చంపాడు. ఈ మాటలు విన్న జనమేజయుని హృదయంలో కోపాగ్ని రాజుకుంది. అది విన్న జనమేజయుడు ఆశ్చర్యంతో కదిలిపోయాడు. జనమేజయుడు మంత్రులను రాపించి ఇలా ప్రశ్నించాడు. ఇతను చెప్పింది నిజమేనా? తక్షకుడు నా తండ్రిని ఎందుకు చంపాడు? ఎలా చంపాడు? వివరించండి. అప్పుడు మంత్రులు భయభక్తులతో ఇలా చెప్పసాగారు. అర్జునుని కుమారుడు అభిమన్యుడు. అభిమన్యుడి భార్య ఉత్తర ధర్మయుద్ధంలో వీరమరణం పొందిన అభిమన్యుడు ఉత్తరకు అభిమన్యునకు జన్మించినవాడు పరీక్షిత్తు. తమరి తండ్రిగారు. ఇదే కురు వంశ పరంపర. పరీక్షిత్తు మహారాజుకు వేట అంటే మక్కువ ఎక్కువ. ఒకరోజు పరీక్షిత్తు వేటకు వెళ్ళాడు. ఒక మృగాన్ని చూచాడు. దానిని తరుముతూ చాలా దూరం వెళ్ళాడు. ఒక ఆశ్రమంలోకి ప్రవేశించాడు. అది శమీక మహర్షి ఆశ్రమము. ఆ సమయంలో శమీకుడు మౌనవ్రతంలో కళ్ళు మూసుకొని తపస్సు చేసుకుంటున్నాడు. వేటలో అలసిపోయిన రాజు పరీక్షిత్తు అడవిలో ఆశ్రమాన్ని చూశాడు. పరీక్షిత్తు శమీకుడిని చూసి, మహాత్మా, నేను వేటాడుతున్న మృగం ఈ వైపు వచ్చినదా అని అడిగాడు. మౌనవ్రతంలో ఉన్న శమీకుడు ఒక్క మాట కూడా పలకలేదు. దానికి పరీక్షిత్తుకు కోపం వచ్చింది. అక్కడే పడి ఉన్న ఒక చచ్చిన పామును తన బాణంతో తీసి శమీకుడి మెడలో వేశాడు. ఆ తరువాత పరీక్షిత్తు హస్తినాపురానికి వెళ్ళిపోయాడు. ఇదంతా శమీకుడి శిష్యుడు కృశుడు అనేవాడు చూచాడు. ఆ సమయంలో శమీకుడి పుత్రుడు శృంగి ఆశ్రమంలో లేదు. కృశుడు వెళ్ళి శృంగికి జరిగినదంతా చెప్పాడు. శృంగికి చాలా కోపం వచ్చింది. ఎక్కడో అరణ్యంలో తపస్సు చేసుకొనుచున్న నా తండ్రిని అవమానించిన పరీక్షిత్తు, నా తండ్రి తపస్సును అపవిత్రం చేసిన ఈ దురహంకార రాజు ఈ రోజు నుండి 7 రోజులలోగా తక్షకుడు అనే సర్పరాజు చేత మరణించుగాక. శాపం పలికిన క్షణమే రాజు పరీక్షిత్తు విధి నిర్ణయించబడింది. ఇదే మహాభారత కథలో విధి తిరుగులేని ఘట్టం. తరువాత శృంగి ఆశ్రమానికి వెళ్ళాడు. తండ్రి మెడలో ఉన్న చచ్చిన పామును తీసివేశాడు. తరువాత శమీకుడు కన్నులు తెరిచాడు. శృంగి జరిగిందంతా తండ్రికి చెప్పాడు. నీకు శమీకుడు చాలా బాధపడ్డాడు. మారా, కోపము అన్ని అనర్థాలకు మూలము. అందుకే బ్రాహ్మణులకు కోపం తగదు అంటారు. మనం నిర్భయంగా క్షేమంగా తపస్సు చేసుకుంటూ కాలం గడుపుతున్నాము అంటే
ఆ రాజులు మనకు రక్షణ కల్పించటం వల్లనే కదా. పైగా పరీక్షిత్తు సామాన్యమైన రాజు కాదు. ధర్మరక్షకుడు. ఆకలికి దప్పికకు ఆగలేక విసుగులో ఆ పని చేశాడు. దానికి నువ్వు ఇంత ఘోరమైన శాపం ఇవ్వాలా? వెంటనే ఆ శాపాన్ని ఉపసంహరించు.